ఒకప్పుడు కులం కోసం మనుషులని చంపబడ్డారు. కానీ ఈసారి కులమే ఒక మనిషిని చంపేసింది. బిగ్ బాస్ శివాజీ కాంట్రవర్సీతో సోషల్ మీడియాలో తుఫాన్ల ట్రెండ్ అయిన సినిమా దండోరా. కుల వివక్ష, పరువు, హత్య, పశ్చాత్తాపం, ఈ మూడు ఎమోషన్స్తో ఒకే ఫ్రేమ్లో ఎలా పేలాయో ఇప్పుడు 70mm పోస్టర్ ఫుల్ రివ్యూలో మనం తెలుసుకుందాం. 70mm పోస్టర్కి స్వాగతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం మెదక్ జిల్లా దగ్గర తుళ్ళూరు అనే ఒక చిన్న గ్రామం. కానీ ఆ చిన్న గ్రామం అనగానే ప్రేమలు, పచ్చని పొలాలే కాదు, అక్కడ కులం అనేది ఒక శ్వాస, వివక్ష అనేది ఒక రూల్ బుక్. మనిషి చనిపోయినాక కూడా తన శవానికి కూడా కులమే గమ్యం నిర్ణయించే ఆ స్థాయి దుర్మార్గమే అక్కడ ఉంది. అలాంటి ఊర్లో అగ్రకులానికి చెందిన శివాజీ చనిపోతాడు. కానీ ఊరి శ్మశానంలో అతని అంత్యక్రియలు జరగనివ్వరు కుల పెద్దలు. మా కులం శివాజీని వెలవేసింది అంటూ ఒక కులమే తన మనిషిని తిరస్కరించడం తెలుగు తెరపై మనం పెద్దగా చూడని ఒక షాకింగ్ పాయింట్. ఇక్కడే అసలు ప్రశ్న పుడుతుంది. అగ్రకులానికి చెందిన శివాజీని అతని కులమే ఎందుకు వెలవేసింది? ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే శివాజీకి కొడుకు విష్ణు, కూతురు సుజాత. కులగర్వంతో నిండిపోయిన శివాజీ తక్కువ కులానికి చెందిన రవితో తన కూతురు ప్రేమను ఒప్పుకోడు. కుల పెద్దల సాయంతో రవికి దారుణమైన శిక్ష వేయిస్తాడు. ఆ ఒక్క నిర్ణయమే తండ్రిని కొడుకు నుంచి వీడదీస్తుంది. మనిషిని మనిషితనం నుంచి, ఒక కుటుంబాన్ని రక్తపు పగ నుంచి దూరం చేస్తుంది. కొడుకు విష్ణు తండ్రిని ద్వేషించి వెళ్ళిపోతాడు. కూతురు బాధలోనే ఉండిపోతుంది. శివాజీ మాత్రం ఒంటరై మిగిలిపోతాడు. కానీ జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. అతని చీకటి బ్రతుకుల్లోకి శ్రీలత అనే వేశ్య అడుగు పెడుతుంది. ఆమె ప్రేమలో కాదు, ఆమె నిజాయితీలో, మాటల్లో, చూపుల్లో శివాజీకి మనిషి విలువ తెలుస్తుంది. తను చేసిన పాపం బరువు అతని నిద్రపోనివ్వదు. పశ్చాత్తాపం అతని చివరి శ్వాసలో ఒక సంతంగంగా మిగిలిపోతుంది. సెకండ్ హాఫ్లో సినిమా కొంచెం స్లో అయినా కోర్ట్ ఎపిసోడ్ తర్వాత శివాజీ పాత్రలో వచ్చే పేలుడు ఒక్కసారిగా కథకి ప్రాణం పోస్తుంది. ఆ తర్వాత ప్రతి పాత్ర అదే ఎమోషనల్లో అలల్లా తేలుతుంది. ప్రేక్షకుడి గొంతు మూగబోయేలా, గుండె బరువయ్యేలా డైరెక్టర్ మురళీకాంత్ ఈ కథని మలిచిన తీరు నిజంగా అభినందనీయం. ఇక పర్ఫార్మెన్స్ల గురించి చెప్పాలంటే శివాజీ గారి పవర్ఫుల్ షేడ్స్ ఉన్న ఒక పాత్రలో మరోసారి మెరిశాడు. అయితే కోర్టు సినిమాలోని మంగపతి పాత్రకు కొన్ని కొనసాగింపుల ఫీల్ వస్తుంది. రవికృష్ణ పాత్ర రొటీన్ అయినా తన లిమిట్స్లో బాగా చేశాడు. టైటిల్స్లో నవదీప్ 2.0 అని వేసిన అతని పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. కానీ అసలు సర్ప్రైజ్ ప్యాకెట్ మాత్రం ఒకటి ఉంది. నందు విష్ణు పాత్రలో అతనికి దక్కిన డెప్త్, ఎమోషనల్ స్కోప్ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు సినిమాను తన భుజాలపై మోసినట్టు అనిపిస్తుంది. కొత్త నందుని చూపించిన డైరెక్టర్ టెక్నికల్గా వెంకట్ సినిమాటోగ్రఫీ ప్రతి సీన్కి ఫీల్నిచ్చింది. మార్క్ కే రాబిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కు కథకు ఒక ఎమోషనల్ స్పెయిన్ అయ్యింది. ఎడిటింగ్ మాత్రం ఇంకా షార్ప్గా ఉండాల్సింది. ఆర్ట్, కాస్ట్యూమ్స్, ప్రొడక్షన్ వాల్యూస్, లౌక్య ఎంటర్టైన్మెంట్స్ ఎక్కడ రాజీ పడకుండా బాగా చూపించారు. ఇక ఫైనల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే కుల వివక్ష అనే సీరియస్ కాన్సెప్ట్కి కమర్షియల్ హార్ట్ బీట్ పెట్టి తీసిన సినిమా దండోరా. స్టోరీ కంటే పాత్రలు, డైలాగ్స్, ఎమోషన్ సీన్స్ ఎక్కువగా గుర్తుండిపోతాయి. సమాజాన్ని ప్రశ్నించే సినిమాలు, పవర్ఫుల్ నటన చూడాలనుకునే వాళ్లకు ఈ సినిమా థియేటర్లలో ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో మా కామెంట్ బాక్స్లో తెలపండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని సినిమా అప్డేట్స్, మూవీ రివ్యూల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.